నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు వస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను పోలీస్ కమిషనర్ వెల్లడి. బహుళజాతి కంపెనీలు భారతదేశాన్ని మరియు వ్యవసాయ రంగాన్ని వదిలి వెళ్లాలి. బోధన్లో కేంద్ర కార్మిక సంఘాల నాయకుల డిమాండ్. రాబోయే 2-3 రోజుల వర్ష సూచన దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కావున ప్రజలు ఈ దిగువ సూచనలు పాటించగలరు. ప్రజల భద్రత దృష్ట్యా 24/7 పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పొంగి పొర్లనున్న వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దు. జలాశయాలు, చెరువులు, కుంటలు చూడ్డానికి వెళ్లకూడదు. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కావున అట్టి ప్రదేశాలకు ప్రజలు ఎవరు కూడా వెళ్లకూడదు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొలాల్లో పడిపోయిన విద్యుత్ తీగలతో ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పురాతన కట్టడాలు లేదా పురాతనమైన ఇండ్లు, పురాతనమైన గోడలు ఉన్నట్లయితే వర్ష తాకిడిని నాని కింద పడే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను. ఎక్కడైనా వరద ఉధృతి తలెత్తిన సందర్భంలో పోలీస్ సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అత్యవసర సమయంలో డైల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659700 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్కు సంప్రదించాలని సూచించారు. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ ఈరోజు కామారెడ్డిలో అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్యయాత్రలో భాగంగా జరిగిన సమావేశంలో వెంకట్ గౌడ్ మాట్లాడుతూ, కల్లుగీత వృత్తి రక్షించడానికి అనేక మంది వీరులు పోరాటం చేసి హక్కులను సాధించుకున్నారని, అలాంటి హక్కులను ఈనాటి ప్రభుత్వాలు రద్దు చేయాలని చూస్తే కల్లుగీత కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలని వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రతి గ్రామానికి ఈత, తాటి చెట్లు పెంచుకోవడానికి 10 ఎకరాల భూమిని ఇవ్వాలని, ప్రతి గీత కార్మికుడికి బైక్ ఇవ్వాలని, గ్రామానికి టాటా ఏసీ వెహికల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కల్లుగీత వృత్తిని నమ్ముకొని ఈరోజు రాష్ట్రంలో 3 లక్షల మంది ఉన్నారని, వృత్తిని రక్షిస్తే 3 లక్షలతో పాటు ఇంకా అదనంగా 3 లక్షల మంది గౌడగీత కార్మికులకు దీనిపై బతకడానికి అవకాశం ఉంటుందని, ఇలాంటి కల్లుగీత వృత్తి తొలగించి కేవలం మద్యం ఫ్యాక్టరీల యజమానుల కోసం, ప్రభుత్వాలు లాభాల కోసం కల్లుగీత వృత్తిపై కల్తీ పేరిట దాడి చేయడం మంచి పద్ధతి కాదని, కల్లుగీత వృత్తి రక్షణకై నష్టం చేయాలని చూస్తే గీత కార్మిక సంఘం పోరాటాలకు సిద్ధమవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కల్లుగీత కార్మికులందరూ ఐక్యంగా వృత్తి రక్షణ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్తో పాటు నాయకులు బాలాగౌడ్, శేఖర్ గౌడ్, మల్లాగౌడ్, సిద్ధగౌడ్, అంజగౌడ్, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కల్లుగీత కార్మికుల ఐక్యత, కల్లుగీత వృత్తిని, కల్లుగీత వృత్తిని, కల్లుగీత వృత్తిని, కల్లుగీత కార్మికుల ఐక్యత. ఈరోజు కామారెడ్డి జిల్లాలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర పేరు మీద జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్ర పేరు మీద పోరాటంలో పిలుపును భాగంగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కల్లుగీత వృత్తిని రాష్ట్ర ప్రభుత్వం రక్షించాలి. కల్లుగీత వృత్తిని రక్షించాలంటే ప్రతి గ్రామానికి 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనివ్వాలి. అదేవిధంగా ఈరోజు అనేక మంది గీత కార్మికులకు గుర్తింపు కార్డులు లేవు, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. చెట్లు పెంచి గీత కార్మికులకు ప్రభుత్వమే ట్రైనింగ్ ఇప్పించి కొత్త పద్ధతిలో
గీతా కార్మికులను వృత్తి నేర్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కళ్ళుకు మార్కెట్ సౌకర్యం లేక అనేక విధాలుగా మద్యం కళ్ళును నాశనం చేయడానికి, కుట్రలు వండడానికి అనేక ఇబ్బందులు చేస్తున్నారు మద్యం టెండర్లు. ఈరోజు హైదరాబాద్లో జరిగిన కల్తీ కళ్ళు పేరు మీద దాడులు కూడా ఈరోజు మద్యం సిండికేట్ వాళ్ళు చేసిన కుట్రనే భాగం. కాబట్టి కళ్ళుగీత వృత్తిని రక్షించడం కోసం ఈరోజు అనేక మంది పోరాట యోధులు ఆనాటి ధర్మభిక్షం నుంచి ఈనాటి వరకు అనేక మంది మన గౌడ కళ్ళుగీత కార్మికులు కళ్ళుగీత వృత్తి రక్షణ కోసం ప్రాణాలు అర్పించారు. ఆ వీరులకు వందనాలు తెలుపుతూ ఈరోజు ఆగస్టు 2 నుంచి ఆగస్టు 18 వరకు అమరుల యాదిలో చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఈరోజు ఆగస్టు 18వ తేదీ నాడు ఉంది. ఆగస్టు 18వ తేదీ నాడు ప్రతి గ్రామంలో, కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో సర్దార్ పాపన్నకు సంబంధించిన జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పి కళ్ళుగీత కార్మిక సంఘం తరఫున మేము పిలుపునిస్తున్నాం. బుధవారం నాడు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు భారతదేశ ప్రధాని మోదీల దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు పి వర్దయ్య, ఐఎఫ్టియు జిల్లా నాయకులు డి పోషెట్టులు మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా 83వ ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన దేశ వ్యాప్తంగా బహుళజాతి కంపెనీలు భారతదేశాన్ని మరియు భారత వ్యవసాయ రంగాన్ని విడిచి వెళ్లిపోండంటూ అమెరికా దేశ అధ్యక్షులు ట్రంప్, భారత ప్రధాని మోదీల దిష్టి బొమ్మలను, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద కాపీలను దగ్ధం చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా బోధన్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి మన దేశంలో పరాయి పాలకుల ఆధిపత్యమే కొనసాగుతుందని, వ్యాపార వాణిజ్య రంగాల్లో అమెరికా పాలకుల దోపిడీ విధానమే నడుస్తుందని, మన దేశంలో మోదీ మేక్ ఇన్ ఇండియా అని ఎంత చెప్పినా ఆ పెట్టుబడులన్నీ బయట దేశాల కార్పొరేట్ సంస్థలయేనని, దాని మూలంగా ఇక్కడి దేశ సంపదనంతా పరాయి పాలకులు కొల్లగొట్టుకుపోతున్నారని, మన దేశాన్ని 11 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నారని, దీని మూలంగా దేశంలోని కార్మిక వర్గం నిరుద్యోగులుగా మారుతున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, దేశ ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలవుతుందని, అందుకే మన భారతదేశ ప్రజలు నేడు ఆనాటి క్విట్ ఇండియా స్ఫూర్తితో నేటి పాలకుల పరాయీకరణ విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు ఇర్షాద్ భాయ్, డి పోషెట్టి, రాజేందర్ సింగ్, జైల్ సింగ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి సీతారాం, సిఐటియు నాయకులు పోషెట్టి, నరేష్, ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బోధన్ పట్టణ ప్రజలకు తెలియజేయనుది ఏమనగా తేదీ 14 నుండి 15 వరకు 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కావున ఈ మేరకు పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, సమస్యలు ఏమైనా ఉంటే మున్సిపల్ అధికారులకు తెలియజేయగలరు. ఇట్లు బోధన్ మున్సిపల్ కమిషనర్. కలెక్టర్ ఆదేశాల ప్రకారము మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే ఆదేశం ప్రకారము బోధన్ పట్టణంలో 14 నుంచి 16వ తేదీ వరకు ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ మా మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా మా సెల్కు ఫోన్కు ఫోన్ చేయొచ్చు. మరియు మీరు ప్రజలు ఒకటి గమనించాలి, మీరు ఎక్కడైనా బయట వెళ్ళకూడదు. అత్యవసర పరిస్థితుల్లో కూడా మీకు ఎవరు ఉన్నారో ఒక్కరే వెళ్ళాలి. మరియు చేరుకట్ట కానీ నాలా కానీ అక్కడ వెళ్ళకూడదని మా మున్సిపాలిటీ తరఫున మేము కోరుకుంటున్నాం సార్. స్వాతంత్ర సంగ్రామంలో విప్లవాగ్ని రగల్చిన నిప్పుకణం ప్రత్యేక తెలంగాణ సాధనకు తొలి దశ, మలి దశ ఉద్యమంలో వీరోచిత పోరాటం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో మహోద్యమం, దేశ చరిత్రలో ఎందరో త్యాగధనులను అందించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంజలి మాట్లాడుతూ పేర్కొన్నారు. స్థానిక బోధన్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందట 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ శ్వేత అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ అలుపెరగని సమరశీల ఉద్యమాల వేదిక, దేశానికి ఎందరో త్యాగధనులను అందించిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్, స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ వారసత్వంతో నిత్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై
అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. స్వాతంత్రం మా జన్మ హక్కంటూ స్వాతంత్రం కోసం జరిగిన సంగ్రామంలో ఉద్యమించిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. 1936 ఆగస్టు 12 ఉత్తరప్రదేశ్ లక్నో నగరంలో ఏర్పాటు కాబడి నేటికి 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ వసంతాలు అడుగుపెట్టి సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్. మోకాలే విద్యా విధానం మాకొద్దంటూ విద్యారంగంలో సంస్కరణల కోసం పోరాడి కోటారి కమిషన్ సిఫార్సుల అమలు చేయాలని పోరాటం చేసిన ఘనమైన చరిత్ర ఏఐఎస్ఎఫ్దే అన్నారు. చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అన్న నినాదంతో విద్యారంగ పరిరక్షణ కోసం బహుముఖ పోరాటాన్ని నిర్వహించింది. ముఖ్యంగా యూనివర్సిటీలు భావ్య సమాజంలో మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర సొంతమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్స్ పెంపు కోసం అనేక పోరాటాలు నిర్వహించింది. మహిళలపై జరుగుతున్న దాడులకు, అశ్లీల సాహిత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిందని అన్నారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో తెలంగాణ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ పోరాటం చారిత్రకమైంది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు ఊడిగం చేస్తూ జాతీయ నూతన విద్యా విధానం పేరుతో విద్యా విధానాన్ని ధ్వంసం చేసే కుట్రలను తిప్పికొట్టాలి. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును తీసుకొచ్చి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పాలకులకు బుద్ధి చెప్పాలి. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ చరిత్రలో అటల్ బిహారీ వాజ్పేయి, జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా లాంటి మేధావులను దేశానికి అందించిన చరిత్ర ఏఐఎస్ఎఫ్కి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కార్తిక్, దివ్య, నందిని, విజయ, శాలిని, సోని, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎఫ్బిఎస్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ పథకం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. కుటుంబంలో ప్రధాన సంపాదకుడు మరణించినట్లయితే ఈ పథకం వర్తిస్తుందని, 18 నుండి 60 సంవత్సరాల్లోపు ఉన్న వారికి ఈ పథకం వస్తుందని సబ్ కలెక్టర్ సూచించారు. ఈ స్కీమ్ ద్వారా వారి కుటుంబానికి ప్రభుత్వం 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తుందని, ఈ పథకంను మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలోనూ, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ఫ్లెక్సీలు వేసి ఈ పథకం గురించి ప్రచారం చేస్తున్నట్లు సూచించారు. బోధన్ మండలంలోని ప్రజలందరికీ, అదేవిధంగా మన బోధన్ టౌన్ ప్రజలందరికీ మరియు నాయకులకు కోరినది ఏమంటే, ఈరోజు మనకి గవర్నమెంట్ నుంచి ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అదే ఈ స్కీమ్ అనేది ఇంతకుముందే ఉంటుండే, ఇప్పుడు మళ్ళీ అది చాలా రోజుల నుండి ఆ స్కీమ్కి ఎవరు కూడా దరఖాస్తులు పెట్టుకోవడం లేదు. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని ఈ ఎన్ఎఫ్బిఎస్ విషయమై దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది మనకు ఇంతకుముందు 10,000 ఉంటుండే, ఇప్పుడు దాన్ని 20,000గా పెంచడం జరిగింది. ఈ స్కీమ్కు ఎవరు అర్హులు అంటే, ఎవరన్నా ఇంటి పెద్ద యజమాని ఎవరైనా చనిపోతే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో ఆ యజమాని చనిపోతే అతనికి ఈ యొక్క స్కీము వాళ్ళ యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది మీ సేవలో దరఖాస్తు పెట్టుకోవచ్చు. అయితే వీళ్ళు మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క అదేవిధంగా మన ఎవరైతే చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటోలు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో వాళ్ళ ఫోటోలు పెట్టాలి. అదేవిధంగా ఆధార్ కార్డు ఇద్దరిది, చనిపోయిన వ్యక్తిది మరియు ఇప్పుడు ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో దరఖాస్తు పెట్టుకుంటారో వాళ్ళది ఒకటి, ఇద్దరి ఆధార్ కార్డులు పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు దరఖాస్తుదారు ఎవరైతే ఉన్నారో దరఖాస్తుదారు యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం కూడా దీనికి పెట్టాలి. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అనేది దీనికి జత చేయాలి. ఇవన్నీ తీసుకొని మీరు మీ సేవలో ఈ ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ కోసం మీరు దరఖాస్తు పెట్టుకుంటే దీన్ని మళ్ళీ మేము విచారణ చేసి వీటిపైన మన కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ నేరుగా మీ అకౌంట్లోనే ఏదైతే ఎన్ఎఫ్బిఎస్ అమౌంట్ శాంక్షన్ అవుతుందో ఆ అమౌంట్ నేరుగా మీ అకౌంట్లోనే జమ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఏవైతే చెప్పామో ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా మన డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకొని మీరు మన మీ సేవలో ఈ
దరఖాస్తు వీటికన్నిటినీ కూడా జత చేసి మీరు ఎన్ఏబిఎస్ అప్లికేషన్ పెట్టుకోవాలని మన బోధన మండలంలోని ప్రజలందరికీ మరియు మన నాయకులకు అందరికీ అధికారులకు అందరికీ కూడా మీ ఎక్కడైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఎవరైనా చనిపోయి ఉంటే. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన స్కీమ్ గురించి పథకం గురించి అవగాహన కోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగినది. ఇది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ NFBS ఒక వెల్ఫేర్ స్కీమ్ ఉన్నది. దీంట్లో ఒకవేళ ఒక ఫ్యామిలీకి బ్రెడ్ వినర్ అంటే ఎవరైతే అర్న్ చేసి ఆ ఫ్యామిలీకి మెయిన్ బ్రెడ్ వినర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే ఒక 20,000 మనీ యాజ్ అ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తున్నది ఆ ఫ్యామిలీకి. సో అది ఒక స్కీమ్ ఉన్నది, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. ఇది అవగాహన కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి ఒక అవగాహన కోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఒకటే కండిషన్ ఉన్నది, ఆ పర్సన్ 18 నుంచి 60 ఇయర్స్ వరకు వాళ్ళకి ఉన్నారు. చనిపోయిన వాళ్ళు జనాలు 18 నుంచి 60 వరకు ఉండాలి, ఏజ్ ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారో మామూలుగా మోస్ట్లీ వైఫ్, ది లీగల్ వైఫ్, వాళ్ళ భార్య క్లెయిమ్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ కొన్ని వాళ్ళ దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెత్ సర్టిఫికేట్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డ్, చనిపోయిన వ్యక్తికి ఆధార్ కార్డ్, అదేవిధంగా ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆధార్ కార్డ్ కావాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్, ఇద్దరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇవ్వాలి. అదేవిధంగా క్యాష్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, బెనిఫిషరీ అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో మామూలుగా భార్య క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి భార్యకి క్యాష్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ పాస్బుక్ కూడా. ఇది కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నది, ఇది కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి. అండ్ మీ సేవలో ఇది అప్లై చేస్తే ఇది తహసీల్దార్ లాగిన్ కి వస్తున్నది. తహసీల్దార్ గారికి మళ్ళీ తర్వాత అప్రోచ్ చేసిన తర్వాత తహసీల్దార్ గారు రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆర్డీఓకి, సబ్ కలెక్టర్కి ఇస్తారు, సబ్ కలెక్టర్ గారికి ఇస్తారు. అండ్ ఆ విధంగా వస్తున్నది. కాబట్టి మీకు ఇదే దరఖాస్తు చేస్తున్నా, అందరూ బోధన్ రెవెన్యూ డివిజన్ కి జనాలకి దరఖాస్తు చేస్తున్నా కి వాళ్ళు కంపల్సరీగా మీ సేవలో వెళ్ళి ఈ అప్లై చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఆదేశం ప్రకారం ఇమీడియట్ గా తొందరగా డబ్బులు పడుతుంది వాళ్ళ ఖాతాలో. ఈ బేసికలీ ఇది చనిపోయిన వ్యక్తి మెయిన్ బ్రెడ్ విన్నర్ ఆ ఫ్యామిలీకి కంపల్సరీగా ఉండాలి. ఆ విధంగా అప్లికెంట్స్ అప్లై చేసుకోవచ్చు. మీ నియరెస్ట్ మీ సేవా సెంటర్ की వెళ్ళి अप्लाई చేయండి सो दैट यू कैन गेट दी आपको ये बेनिफिट इस स्कीम का आपको मिलता. तो इसके लिए మళ్ళీ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్ కి ఏపీఎం ఉన్నారు, సర్ప్ వాళ్ళకి ఏపీఎం ఉన్నారు, అసిస్టెంట్ ప్రోగ్రామ్ మేనేజర్, వాళ్ళకి కూడా అప్రోచ్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మీకు డీటెయిల్ గా చెప్తారు ఎట్లా అప్లై చేయాలి, మీ సేవలో ఎట్లా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి. ఈ సందర్భించి అన్ని ఎంఆర్ఓ ఆఫీసెస్ కి, ఎంపీడీఓ ఆఫీసెస్ కి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆఫీస్ లో ఫ్లెక్సీ పెడుతున్నారు. ఆ ఫ్లెక్సీలో కూడా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఏమున్నది, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ కావాలి. అది కూడా ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఫ్లెక్సీ ఈ రోజు నుంచి పెట్టడం జరిగింది. సో అన్ని జనాలకి ఇదే దరఖాస్తు చేస్తున్నా ఈ పథకంకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు వస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను పోలీస్ కమిషనర్ వెల్లడి.
బహుళజాతి కంపెనీలు భారతదేశాన్ని మరియు వ్యవసాయ రంగాన్ని వదిలి వెళ్లాలి. బోధన్లో కేంద్ర కార్మిక సంఘాల నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.